అమ్మాయి ఏం టార్చర్. Hi guys, welcome back to our channel and here is our non-spoiler review of The Toxic. Starring Yash, Kaira Advani, Nayanthara, Hima Qureshi, Tara Sutaria, Rukmini Vasant and directed by Geetu Mohan Das. So సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింటెడ్ గైస్, వెరీ వెరీ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ యష్. అది కూడా 4 years తర్వాత మనకి కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యి 4 years అవుతుంది. సో 4 years తర్వాత సినిమా చూద్దామని వెళ్తే అసలు నాకు మాత్రం టార్చర్ స్పెల్లింగ్ రాపించారు. అంతా నాకు నచ్చలేదు ఆ సినిమా మాత్రం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి యష్, ఖైరా అద్వానీ అండ్ అలాగే రవి బస్రూర్, సో వీళ్ళ ముగ్గురు అనమాట. సో యష్ అండ్ ఖైరా అద్వానీ లిటరలీ స్క్రీన్ మీద అవపడుతుంటే మీకైతే వాళ్ళిద్దరు సీన్స్ చాలా బాగుంటాయి అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు యష్ వచ్చినప్పుడల్లా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా సూపర్ అంటే వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మీకు యష్ని చూసినప్పుడైతే స్క్రీన్ మీద అప్పుడప్పుడు కేజీఎఫ్ వైబ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఖైరా అద్వానీతో మంచిగానే వర్కౌట్ అయింది, ఇదంతా చేశారు. అండ్ రవి బస్రూర్ గారు కూడా చాలా బాగా ఇచ్చి పడేశాడు మ్యూజిక్ అయితే. ఫస్ట్ హాఫ్లో లిటరల్లీ ఖైరా అద్వానీ అండ్ యష్ మధ్య సర్కస్ సీన్స్ కానివ్వండి అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 2 యాక్షన్ సీన్స్ ఉంటాయి అనమాట, అవి మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు ఎవరో కానీ సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఆ సర్కస్లో జరిగే ఫైటింగ్ సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ అప్పుడు ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి హీరోయిన్స్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ మీకు కావాల్సిన అన్ని సీన్స్ అయితే ఉంటాయి సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు మ్యాక్సిమం 18+ సీన్సే ఉంటాయి, అవన్నీ పెట్టేశాడు. అండ్ సెకండ్ హాఫ్లో రుక్మిణి వసంత్ గారితో కూడా ఇవన్నీ చేస్తారనమాట. అండ్ రుక్మిణి వసంత్ గారు లిటరలీ ఆల్మోస్ట్ క్లైమాక్స్ 30 minutes ముందైతే మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది, ఆమెతో కూడా ఇవన్నీ ఉంటాయి. సో మెనీ ఇవన్నీ చాలా ఉంటాయి సినిమాలో. అండ్ స్టార్టింగ్లో నేను ఏదైతే నాన్ స్పాయిలర్ అలర్ట్ అన్నానో, సో ఇప్పుడు ఒక స్పాయిలర్ అయితే చెప్తాను అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయితే మనకి నయనతారని లేపేస్తారు. అండ్ ఆ తర్వాత మన హీరో వీళ్ళందరినీ ఎలా చంపాడు అండ్ ఇదంతా ఏంటి బ్రదర్ సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ చూపించారు కదా. అండ్ సెకండ్ హాఫ్ మీకు మొత్తం ఓవరాల్గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే లిటరలీ నా వల్ల కాలే, అసలుకి టార్చర్ అంటే ఎంతో చూపించారు, నాకు పిచ్చి లేసింది అసలుకి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు ఫస్ట్ హాఫ్లో ఒక్కో క్యారెక్టర్ 5 minutesకి ఒకసారి ఇంట్రడక్షన్ అయితే అవుతుంది. అండ్ ఒక్కో క్యారెక్టర్ అసలు నాకు తెలియక అడుగుతుండే ఈ గీతూ మోహన్ దాస్ గారు ఎలా రాశారో ఒక్కొక్కరికి క్యారెక్టర్ నాకు అంతేమనిపించలే. అండ్ ఒక్కో క్యారెక్టర్ కూడా మీరు గమనిస్తే సినిమాలో అసలు ఒకసారి గోవా అంటారు, అండ్ ఇంకోసారి గోవా అంటారు, పోర్చుగీస్ అంటారు, పెళ్ళి అంటారు, మళ్ళీ నయనతార అండ్ యష్ మధ్య బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అంటారు. అసలు ఏది ఒక్క దాని మీద అంటే ఉండండి, ఒక దాని మీద ఉండాలి. ఇవన్నీ చుట్టూ అసలు ఎందుకు వస్తుందో అర్థం కాదు నాకైతే. కాదు బ్రో అసలు సినిమాలో స్టోరీ లేదా ఇంకేం లేవా అంటే ఉన్నాయి, బట్ ఏంటంటే మీకు అక్కడ సినిమా ఇదంతా విజువల్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగుంది, యష్ గారి యాక్టింగ్ బాగుంది, అండ్ హీరోయిన్స్ బ్యూటిఫుల్గా సూపర్ అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే సినిమాలో మనకి స్టఫ్ లేదు. సో ఆ స్టఫ్ లేకపోవడం వల్ల సినిమా పెద్దగా నాకైతే అంతేమో ఎక్కలేదు. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5/2.6. టాక్సిక్ మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.